ఈరోజు మూడవ రోజు నిరాహార దీక్ష శిబిరం చివరి రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు డిఎస్సి ఎగ్జామ్స్ లో జరిగిన అవకతవకల మీద ఉద్యమ రూపాన్నిచ్చే కార్యక్రమంలో 31వ తారీఖున కలెక్టరేట్లో కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వటం, ఆ తర్వాత 7, 8 తారీఖులు నిరాహార దీక్ష శిబిరాన్ని నిర్వహించటం, 10వ తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఈ భాగం అయిపోయింది, ఇంకొక భాగం ఉంది. అది ఎల్లుండి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాలి. దానికి సంబంధించిన ఎక్కడి నుంచి ఎక్కడికో నేను ఫాతిమా గారితో మాట్లాడి మేము రేపు ఉదయానికి మీకు ఆ సమాచారాన్ని ఇస్తాం. దానిలో కూడా పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు, మహిళలు అందరూ పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చివరి రోజున టౌన్ అధ్యక్షురాలైనటువంటి నూరి ఫాతిమా గారు నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఇంకా చాలా మంది ఎఫిలియేటెడ్ వింగ్స్, ఎస్సీ వింగు, అదేవిధంగా మరి ట్రేడ్ యూనియన్, అడ్వకేట్స్, ప్రచార విభాగం, ఇలా చాలా మంది మహిళలు అందరూ కూర్చున్నారు. అన్నిటికన్నా మించి తండ్రి గారేమో జైల్లో ఉన్నాడు, కూతురు టౌన్ అధ్యక్షురాలు నిరాహార దీక్షలో ఉన్నది. ఇది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ప్రధానంగా చాలా విషయాలు లక్ష్మీపార్వతి గారు చెప్పారు. సుధాకర్ బాబు గారు కూడా కొన్ని ప్రశ్నలు సంధించారు. వాటి గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు, కానీ ఒక్క విషయాన్ని మాత్రం నేను సూటిగా చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే ఈరోజు ఉదయం లాడ్జ్ సెంటర్లో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం ఎమ్మెల్సీ గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చైర్ వేసి కూర్చున్నారు. కూర్చుని ఒక సవాల్ విసిరారు. చర్చకు రండి, ఎవరైనా వచ్చి నాతో పాటు కూర్చుని చర్చ చేయండి అని అన్నాడు. చాలా సంతోషం. నిజంగా ఆలపాటి రాజేంద్ర గారిని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నానంటే బోండా ఉమలాగా వచ్చి టెంట్ పీకతని అనలేదు, సంతోషం లేదు. ఆ బుద్ధ ఎంకనలాగా వచ్చి టెంట్ పీకేస్తా అని అరవలేదు. వాళ్ళిద్దరికన్నా నువ్వు బెటర్. అంతేకాదు, చిలకరూరుపేటలో రజనీ గారు చేస్తుంటే పోలీసులు పంపించి పీకించలేదు. వాళ్ళకన్నా నువ్వు బెటర్. పొన్నూరులో కూడా నరేంద్ర గారు అంబటి మురళీకృష్ణ చేస్తుంటే టెంట్ పీకేయలేదు. వాళ్ళకన్నా నువ్వు బెటర్. ఇట్లా రాష్ట్రంలో చాలా మంది కన్నా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మీరు బెటర్. మీకు మాత్రం ఈ సందర్భంగా అప్రిషియేట్ చేస్తున్నాను. కానీ ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. మీరు సడన్ గా వచ్చి కూర్చుంటే ఎలా రాగలుగుతాం? మేము రాలేం కదా. ఒకటి. రెండో విషయం, మీరు అక్కడ కూర్చున్నారు అనుకోండి, కాసేపు రండి రండి అని సవాల్ చేశారు. ముందు రోజు నేను చూడలే, పొద్దున్న చూశా. నేను వెళ్ళాను అనుకోండి, ఏం జరిగిద్ది? చర్చ జరిగిద్దా? రచ్చ జరిగిద్ది. అవునా? ఆ రచ్చగా మీరు పిలిచారేమోనని నాకు అనుమానంగా ఉండి అందుకని రాలా. పొద్దున్న చాలా మంది మీడియా వాళ్ళు ఏమండి ఆయన సవాల్ చేస్తున్నాడు, మీరు వస్తారా చర్చకి అంటే, అది చర్చ కాదయ్యా, రచ్చ చేయడానికి కూర్చున్నారు. అక్కడ పక్కన వెనక కూడా చాలా మంది కుర్రోళ్ళు ఉన్నారు. నేను వెళ్ళాను అనుకో, డౌన్ అనో మరొకటనో అంటారు. అక్కడికి ఆరోగ్యకరమైన చర్చ కాదది. నేను ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చాలా సీనియర్ నాయకుడు, కొద్దిగా సంస్కారం ఉన్నవాడు, ఇప్పుడు లాంటి వాడు కాదు, నేను ఒప్పుకుంటా. నేను అడుగుతా ఉన్నా, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి చర్చ జరపాలనుకుంటే ఇది కాదు మార్గం. నేను ఒక మార్గాన్ని చెప్తా. ఆ మార్గానికి మీరు సిద్ధమా కాదో చెప్పండి. అదేంటంటే, నేను మా ఇంటికాడ కూర్చుంటా, మీరు మీ ఇంటికాడ కూర్చోండి. మీకు ఇష్టం వచ్చిన ఛానల్ ఈ రాష్ట్రంలో, మీకు ఇష్టం వచ్చిన ఛానల్ అంటే ఏబిఎన్, TV5 కాదు, పచ్చయి కాదు, న్యూట్రల్ గా ఉండే ఛానల్ని పిలవండి. వాళ్ళు కెమెరా ఇక్కడ పెట్టుకుంటారు. మీ ఇంటికాడ మీ కెమెరా పెట్టుకోండి. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ లైవ్ చూస్తుంటారు. మనం చర్చించుకుందాం సావధానంగా, ఆరోగ్యకరంగా. ఇందాక మా సుధాకర్ బాబు అడిగాడు కదా, 5 ప్రశ్నలు. మీరు చర్చకు రాకపోతే 5 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. సుధాకర్ బాబు చెప్పిందే ఇంకొక విషయాన్ని నేను చెప్తా. అదేంటంటే
స్పోర్ట్స్ కోట ఆయన చెప్పింది ఇంకొద్దిగా వివరంగా చెప్తా. స్పోర్ట్స్ కోట అంతకు ముందు ఎంత ఉందంటే లోకేష్ గారు మంత్రి అయ్యే సమయానికి 2% ఉంది. దాన్ని జీవో ఇచ్చాడు. 4:1:47 అంతేనా, 4 and 47 ఇచ్చి దానిలో ఏం చేశారంటే స్పోర్ట్స్ కోటా ఇక నుంచి 3% ఉంటుంది అన్నాడు. అంటే అంతకుముందు 2%, 3%, అంటే 421 పోస్ట్ కోటా వచ్చింది. దాంతోపాటు ఏం చేశారంటే ఈ స్పోర్ట్స్ కోటా ఉన్న వాళ్ళు పరీక్షల్లో పూర్వం పాల్గొనాలి, ఇప్పుడు ఈ జీవో ప్రకారం పాల్గొనాల్సిన అవసరం లేదన్నాడు. డైరెక్ట్గా వచ్చేయడం, ఉద్యోగాలు తీసుకుపోవడం అని చెప్పాడు. బాగానే ఉంది, ఎందుకు మార్చారు అని అడుగుతా ఉన్నా. ఈ జీవోని ఎందుకు మార్చారు చెప్పండి సమాధానం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పండి సమాధానం. మీ వల్ల కాకపోతే లోకేష్ గారు చెప్పండి సమాధానం. మార్చారుగా, మార్చారు. వాళ్ళు ఎగ్జామ్లో పాల్గొలేదు, సరే ఎవరెవరో సర్టిఫికేట్లు, పిచ్చి సర్టిఫికేట్లు తీసుకొచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేశారు. కానీ ఆ జీవోని ఎట్టు పెట్టారా తూచ్. ఆ 47 జీవోని మళ్ళీ 56 జీవోని ఇచ్చారు. ఆ 56 జీవోలో ఒక ఉద్దేశం ఏంటంటే, అయ్యా పోయినసారి మేము 2% అని ఇచ్చాం, అది రద్దు చేసేస్తున్నాం. పోయినసారి ఎవరు డిఎస్సీలో పాల్గొవాల్సిన అవసరం లేదని ఇచ్చాం, అది కూడా రద్దు చేసేస్తున్నాం. మా పని అయిపోయింది, ఇక జీవోలు రద్దు చేసేస్తున్నాం. దీనిలో స్కామ్ ఉందంటారా లేదంటారా? రాజేంద్ర ప్రసాద్ గారు మీరు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు, అఫ్ కోర్స్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్, అందరూ మర్చిపోయారు కూడా, అది వేరే విషయం. దీనిలో స్కామ్ లేకపోతే ఎందుకు చేశారు అనే ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? చెప్పలేరు. మీరేదో సడన్ గా వచ్చేసి నడు రోడ్డు మీద కూర్చుని నేను చర్చకు సవాలు అంటే మేము వెళ్తే పోలీసులతో మమ్మల్ని కొట్టించి మా మీద గట్లేంచి, లేకపోతే మా మీద కోడిగుడ్లేంచి, బాంబాబు మీద కోడిగుడ్లు వేశారు, జనం తిరగబడ్డారు అని చెప్పటము, లేకపోతే చర్చకు నేను అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వెళ్తే తోక ముడిచి పారిపోయానని చెప్పటం కన్నా, నేను చెప్పాను ఇందాక, నీకు ఇష్టమైన ఛానల్ మీ ఇంటికాడ నువ్వు కూర్చో, మా ఇంటికాడ నేను కూర్చుంటాను, ఎవరింటికాడ వాళ్ళు కూర్చుని అందరూ చూస్తుంటారు. కమాన్, ఇది ఛాలెంజ్ కాదు, ఆహ్వానం. ఇది ఛాలెంజ్ కాదు, ఆహ్వానం. రాజేంద్ర ప్రసాద్ గారు మీరు దీనికి ఒప్పుకోకపోతే ఏమనుకోవాలంటే, రేపో పాపం మంత్రివర్గ విస్తరణ ఉంది కదా, దానికోసం వేసిన స్టంట్ ఏమో అనుకోవాలి, అంతేగా. దానికోసం వేసిన స్టంట్ కోసం సవాల్ విసిరి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర లోకేష్ నీకోసం తొడగొట్టాను, నీకోసం సవాల్ చేశాను, నాకేమన్నా మంత్రి పదవి ఇస్తావా అని బేరానికి పెట్టావేమో అని అనుకోవాల్సి ఉంటుంది. మేము తప్ప రైతే నాకు తెలియదు, తప్పైతే క్షమించాయా. కాబట్టి ఇవాళ నేను చెప్పినటువంటి ఆహ్వానానికి మీరు సిద్ధమవ్వాలి. ఒకటి, లేదు ఈ 5 ప్రశ్నలకి సమాధానం చెప్పండి. 2, మూడోది ఛానల్ పేరు నువ్వు చెప్పు, నేను రెడీ. ఛానల్ పేరు అంటే పచ్చ ఛానల్ కాదు, గుర్తుంది కదా. 1, నా ఆహ్వానం చర్చకి ఎవరింటికాడ వాళ్ళు కూర్చునే ఆహ్వానం తప్ప నడి బజారులో కొట్టుకునే ఆహ్వానం కాదు, సవాలు కూడా అంతకంటే కాదు. దీనికి బాలు నీ కోట్లో వేశా. రాజేంద్ర ప్రసాద్ గారు నువ్వు కూడా నాలాంటి నా వయసే, నువ్వు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, నువ్వు తెలుగు యువత చేశావు, నేను జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశా. నువ్వు మంత్రి చేశావు, నేను మంత్రి చేశా. నువ్వు కాస్త సంస్కారవంతుడు అని కూడా నేను నమ్ముతున్నా. ఎందుకంటే టెంట్లు పీకడానికి రాలేదు కాబట్టి, కోడిగుడ్లు వేయడానికి రాలేదు కాబట్టి, నువ్వు వాళ్ళకన్నా సంస్కారవంతుడు అని నేను నమ్ముతున్నా. నీకు మంత్రి పదవి ఇస్తారో లేదో అది వేరే అంశం, నాకు సంబంధం లేని అంశం. నేను నీకు ఆహ్వానం ఇస్తున్నా, ఈ ఆహ్వానానికి మీరు రండి. ఎవరింటికాడ వాళ్ళ కూర్చుని రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి విషయాలను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. మేము చర్చలకు వచ్చి 5 ప్రశ్నలు అడిగేది, ఇంకే కొత్త ఏం అడగం. ఈ 5 ప్రశ్నలు సమాధానం చెబితే నమస్కారం పడి వెళ్ళిపోతాం. కాబట్టి దీనికి సిద్ధంగా ఉన్నారో లేదో మీరు దయచేసి సాధ్యమైన తొందరగా చెప్పవలసిందిగా మిమ్మల్ని హృదయపూర్వకంగా రాజేంద్ర ప్రసాద్ గారిని కోరుకుంటూ, మరి ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున 3 రోజుల పాటు చాలా అద్భుతంగా మా క్యాడర్ అంతా కూడా కలిసి పనిచేశారు. చాలా అద్భుతమైనటువంటి మెసేజ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు. ఇది స్కామ్ ఖచ్చితంగా చెప్తున్నా నేను. 421 పోస్టుల్లో ఫిలప్ చేసిన అన్ని కూడా లోకేష్ యువగణంలో పాల్గొన్న వాళ్లకు పంచి పెట్టారు. అందుకోసమే ఈ జీవోలు మార్చారు, సర్టిఫికెట్లు పుట్టించారు, ఉద్యోగాలు కాజేశారు, ఉద్యోగ దొంగలు మీరు అని చెప్తున్నా నేను. రాజీనామా అంత తేలిగ్గా చేస్తాడా? ధర్మేంద్ర ప్రధానం తేలిగ్గా చేశాడా? ఎంత గొడవ జరిగితే చేశాడు. తెలివి గలవాడు తేలిగ్గా చేస్తాడు, తెలివి తక్కువ వాడు ముదిరిన తర్వాత చేస్తాడు. ఏది ఏమైనా
ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి లోకేష్ గారు రాజీనామా చెయ్యక తప్పదు. ఇది అన్యాయమైనటువంటి ఘోరమైనటువంటి స్కాము, ప్రజలు నమ్ముతున్నారు చూడండి అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.